హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఎల్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్, వర్గమూలం కనుక్కోవడం ఎలా, 7396 యొక్క వర్గమూలం కనుక్కోవడం ఎలా. ఈ క్వశ్చన్, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్పి గ్రూప్ డి అలాగే రైల్వే ఎన్టీపీసీలో చాలాసార్లు అడిగాడు. రైల్వే టెక్నీషియన్లో కూడా అడిగే అవకాశం ఉంది. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి ఈ ట్రిక్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఇలా 7396 యొక్క వర్గమూలం కనుక్కోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. దానికోసం మనం ఇప్పుడు 1 to 10 స్క్వేర్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తెలుసుకుందాం. 1 to 10 స్క్వేర్స్ అంటే చాలా సింపుల్ కదా, ఎవరికైనా వస్తాయి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. సో 1 to 10 స్క్వేర్స్ అనేవి తెలిస్తే మనకి ఈజీగా ఈ స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవచ్చు. ఇది చాలాసార్లు అడిగాడు ఎన్టీపీసీలో ఈ మోడల్కి వచ్చిన. సో ఈసారి కూడా ఈ రైల్వే టెక్నీషియన్లో కానీ అలాగే ఆర్పిఎఫ్లో కానీ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో 7396 యొక్క స్క్వేర్ రూట్ అనేది కనుక్కోమన్నాడు. ఇప్పుడు ముందుగా ఈ చివరి 2 నెంబర్లు తీసుకుంటాం. ఈ 73 అనేది దేనికి దగ్గరగా ఉందో ఒకసారి చూద్దాం. 73 అనేది 64 తర్వాత వస్తుంది. 73 అనేది 64 తర్వాత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ చివర వచ్చే నెంబర్ అనేది 8 అవుతుంది. నెక్స్ట్ ఈ చివర 6 ఉంది కదా, ఇక్కడ ఎక్కడెక్కడ 6 ఉందో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక దగ్గర 6 ఉంది, ఇక్కడ ఒక దగ్గర 6 ఉంది. సో మనకి ఈ చివరి వచ్చే నెంబరు 4 అయినా అయ్యి ఉండాలి, 6 అయినా అయ్యి ఉండాలి. ఈ చివరి వచ్చే నెంబరు 4 అయినా అయ్యి ఉండాలి, 6 అయినా అయ్యి ఉండాలి. మరి ఇది కనుక్కోవడం ఎలా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 73 అనేది ఏ రెండింటి మధ్యలో ఉంది? ఈ రెండింటి మధ్యలో ఉంది, అంతే కదా. 64కి 81కి మధ్యలో ఉంది. సో ఈ 73 దేనికి దగ్గరగా ఉందో ఒకసారి చూద్దాం. 81కి దగ్గరగా ఉంది, అంటే ఈ రెండింటి నెంబర్లో పెద్ద నెంబర్కి దగ్గరగా ఉంది. మనకి ఇక్కడ వచ్చేది కూడా పెద్ద నెంబరే అవుతుంది. సో 6 అనేది అవుతుంది. 86 దీని యొక్క వర్గమూలం అవుతుంది. అంటే 86 హోల్ స్క్వేర్ చేస్తే 7396 అనేది వస్తుంది. ఇది ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. మీరు ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ ఎగ్జామ్స్లో ఇచ్చే అవకాశం ఉంది. చాలాసార్లు అడిగాడు కాబట్టి క్వశ్చన్. మరో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4096 దీని యొక్క స్క్వేర్ రూట్ అనేది, వర్గమూలం అనేది కనుక్కుందాం. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చివర ఉండే 2 నెంబర్లు తీసుకుంటాం. ఇప్పుడు ఈ 40 అనేది దేని తర్వాత వస్తుందో ఒకసారి చూద్దాం. 40 అనేది 36 తర్వాత వస్తుంది. కాబట్టి 6 అనేది దీని యొక్క మొదటి నెంబర్ అవుతుంది. తర్వాత ఈ 40 అనేది ఏ రెండింటి మధ్యలో ఉంది ఒకసారి చూద్దాం. ఈ రెండింటి మధ్యలో ఉంది. 40 అనేది 36కి 49కి మధ్యలో ఉంది కదా. 36కి 49కి మధ్యలో ఉంది 40 అనేది. చివరి వచ్చే నెంబర్ ఏంటి? 6 అనేది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఈ రెండింటి దగ్గర ఉంది. అంటే ఈ చివరి వచ్చే నెంబరు 4 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. 40 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది కదా, దేనికి దగ్గరగా ఉంది? 36కి దగ్గరగా ఉంది. 36కి దగ్గర ఉంది అంటే చిన్న నెంబర్కి దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేది కూడా చిన్న నెంబర్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. 64ని హోల్ స్క్వేర్ చేస్తే 4096 వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్నో ఇలాంటి ట్రిక్స్ అండ్ మ్యాథ్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు ఏ చాప్టర్ డౌట్ ఉందో ఆ చాప్టర్ నేమ్ని కామెంట్ చేయండి. మీకు ఆ చాప్టర్ నేను చెప్పడానికి ట్రై చేస్తా. టాప్ 10 సమ్స్ అనమాట, టాప్ 10 ప్రాబ్లమ్స్ మీకు ఆ చాప్టర్ నుండి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఆ చాప్టర్ నేమ్ని మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇది అర్థమైతే ఒక లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి.